ఆమె వైసీపీలో ఉన్నప్పుడు చంద్రబాబును ఒక రేంజ్ లో తిట్టిపోశారు. నోటికొచ్చిన భాష మాట్లాడారు. బాబు కుటుంబ సభ్యులను కూడా వదిలిపెట్టలేదు. నారా వారి ఇంట్లోని ఆడవాళ్లపై కూడా దారుణంగా మాట్లాడారు. కట్ చేస్తే ఇప్పుడు ఆ నాయకురాలు ఏకంగా తెలుగుదేశం మహిళా నేతలతో కలిసి కనిపిస్తున్నారు. కూటమి పార్టీలోనే చేరిపోయి తెగ హైలైట్ అవుతున్నారు. ఇంతకు ఎవరా నాయకురాలు, ఏంటా మ్యాటర్? ఏపీలో ఎన్డీఏ కూటమికి చెందిన మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు అంతా ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. అంతా కలిసి ఏకంగా 3 రోజుల పాటు ఢిల్లీలో మకాం పెడుతున్నారు. వీరంతా కలిసి 3 రోజుల పాటు నిర్వహించనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను స్వయంగా తిలకిస్తారు. ఈసారి పార్లమెంట్లో మహిళా బిల్లు మీద చర్చ, రిజర్వేషన్ల అమలు మీద పార్లమెంట్ తీసుకోబోయే నిర్ణయాన్ని స్వయంగా గ్యాలరీ నుంచి వీక్షిస్తారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మహిళలకు చట్టసభలో రిజర్వేషన్లు కల్పించడం అన్నది ఒక చారిత్రాత్మకమైన ఘట్టంగా భావిస్తున్నారు. గతంలో ఎప్పుడూ జరగలేదు. ఎంతకాలమైన మహిళలకు న్యాయం చేకూరలేదు. దాంతో ఇప్పుడు ఆ అపూర్వమైన సందర్భం వచ్చింది. దశాబ్దాల నాటి కల నిజం కాబోతోంది. దాంతో ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని వీక్షించడం కోసం, మద్దతు తెలియజేయడం కోసం కూటమి తరపున నెగ్గిన మహిళా ఎమ్మెల్యేలు అంతా ఢిల్లీలో మకాం వేశారు. అయితే ఇక్కడే ఓ షాకింగ్ దృశ్యం ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీస్తుంది. అదేంటంటే, గతంలో చంద్రబాబును, ఆయన కుటుంబాన్ని నానా మాటలు తిట్టిన పోతుల సునీత కూటమి మహిళా నేతలతో కలిసి కనిపించడం. అంతేకాదు, ఆమె ఆ వీడియోతో మళ్లీ హైలైట్ అవుతున్నారు. 4 నెలల క్రితం బీజేపీలో చేరిన పోతుల సునీత అంతకంటే ముందే టీడీపీలో చేరాలని విశ్వ ప్రయత్నం చేశారు. కానీ వర్కౌట్ కాలేదు. అయితే ఆమె బీజేపీలో చేరటాన్ని మాత్రం టీడీపీ జనసేనలు అడ్డుకోలేకపోయాయి. ఏదేమైనా తాజాగా ఢిల్లీలో కూటమి మహిళా నేతల్లో చంద్రబాబును తిట్టిన పోతుల సునీత హైలైట్ కావటం టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయట. ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు చురుగ్గా కనిపించిన మహిళా నాయకుల్లో పోతుల సునీత పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆమె రాజకీయ ప్రయాణం, తీసుకున్న మలుపులు, చేసిన వ్యాఖ్యలు, తర్వాత ఎదుర్కొన్న పరిస్థితులు ఇవన్నీ కలిపి చూస్తే అదొక చరిత్ర అవుతుంది. పోతుల సునీత రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీ నుంచే ప్రారంభమైంది. ఆ సమయంలో ఆ పార్టీ బలమైన క్యాడర్, గ్రౌండ్ స్థాయిలో నెట్వర్క్ కలిగి ఉండేది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో పరిటాల రవి ప్రభావం గణనీయంగా ఉండేది. సునీత కుటుంబానికి పరిటాల కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండటం, ఆమె భర్త సురేష్ కూడా విప్లవ రాజకీయాల నుంచి వచ్చి పరిటాల రవికి అనుచరుడిగా పనిచేయటం, ఈ నేపథ్యం ఆమెకు టీడీపీలో బలమైన పునాదినిచ్చింది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో సునీత పార్టీ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించారు. స్థానిక రాజకీయాల చురుగ్గా పాల్గొంటూ మహిళా నాయకురాలుగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే రాజకీయాల పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. 2019 ఎన్నికల తర్వాత జగన్ నాయకత్వంలో వైసీపీ అధికారంలోకి రావటం రాష్ట్ర రాజకీయ సమీకరణలను పూర్తిగా మార్చేసింది. ఈ పరిస్థితిలో సునీత దంపతులు టీడీపీని వీడి వైసీపీలో చేరటం ఓ కీలక మలుపు. వైసీపీలో చేరిన తర్వాత ఆమెకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. అంతేకాదు, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలను చేపట్టి మరింత యాక్టివ్ గా మారారు. ఈ దశలో ఆమె పూర్తిగా వైసీపీ గొంతుగ్గా మారిపోయారు. పార్టీ తరపున బలంగా మాట్లాడటం, ప్రత్యర్థులపై దాడి చేయటం, ముఖ్యంగా టీడీపీ నాయకత్వాన్ని టార్గెట్ చేయటం ఆమె రాజకీయ శైలిగా మారింది. ప్రత్యేకంగా చంద్రబాబును, ఆయన కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఆమె చేసిన ఆరోపణలు, విమర్శలు రాజకీయ పరిమితులను దాటిపోయాయని చాలా మంది అభిప్రాయపడ్డారు. లోకేష్ పై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు కూడా పెద్ద వివాదానికి కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలు అప్పట్లో వైసీపీ శ్రేణులు ఆమెకు గుర్తింపు తీసుకొచ్చినా, అదే సమయంలో టీడీపీ శ్రేణులు తీవ్ర వ్యతిరేకతను కూడా పెంచాయి. అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న మాట ఇక్కడ స్పష్టంగా కనిపించింది. 2024 ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవడంతో సునీత రాజకీయ ప్రయాణం మరోసారి మలుపు తిరిగింది. ఆమె పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం పెద్ద సంచలనంగా మారింది. టీడీపీలో తిరిగి చేరాలన్న ప్రయత్నాలు చేసినప్పటికీ గతంలో చేసిన వ్యాఖ్యలు ఆమెకు పెద్ద అడ్డంకిగా మారాయి. ముఖ్యంగా చంద్రబాబు కుటుంబంపై చేసిన విమర్శలు, నారా భువనేశ్వరి మరియు నారా బ్రాహ్మణ్పై చేసిన వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించాయి. పార్టీ క్యాడర్ బహిరంగంగానే ఆమెకు వ్యతిరేకంగా నిలవటంతో
ఆమెకు టీడీపీలో తిరిగి స్థానం దక్కడం కష్టమైంది. ఈ పరిస్థితిలో సునీత కొంతకాలం రాజకీయంగా నిశ్శబ్దంగా ఉన్నారు. అయితే పూర్తిగా సైలెంట్ గా ఉండలేక చివరకు మరో రాజకీయ మార్గాన్ని ఎంచుకున్నారు. అదే బీజేపీ. బీజేపీలో చేరటం ద్వారా ఆమె తన రాజకీయ జీవితానికి కొత్త దశలు ఇవ్వాలని ప్రయత్నించారు. ఇక్కడ ఓ పెద్ద ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇది నిజంగా సిద్ధాంతపరమైన మార్పా లేక రాజకీయ అవసరాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయమా అని. రాజకీయ విశ్లేషకులు మాత్రం ఇది పూర్తిగా పరిస్థితుల ప్రభావమేనని భావిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఓ పార్టీ, పరిస్థితులు మారితే మరో పార్టీ. ఈ విధానం ఇప్పటి రాజకీయాల్లో సాధారణమైపోయింది. కానీ ప్రజలు మాత్రం నాయకుల స్థిరత్వాన్ని గమనిస్తున్నారు. పోతుల సునీత ప్రయాణం ఓ ముఖ్యమైన పాఠాన్ని చెబుతోంది. రాజకీయాల మాటలు చాలా కీలకం. భవిష్యత్తులో అవే ఓ నాయకుడి మార్గాన్ని అడ్డుకుంటాయి. ఈ సందర్భంలో సునీత చేసిన వ్యాఖ్యలే తర్వాత ఆమెకు తిరిగి టీడీపీలోకి రావటానికి అడ్డంకిగా మారాయి. అయితే బీజేపీలో చేరటాన్ని మాత్రం టీడీపీ, జనసేన అడ్డుకోలేకపోయాయి. రాజకీయాల్లో స్థిరత్వం అంటే కేవలం ఓ పార్టీకి కట్టుబడి ఉండటమే కాదు, ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉండటం. ఈ కోణంలో చూస్తే పోతుల సునీత రాజకీయ ప్రయాణం ఇప్పుడు చర్చకు వస్తోంది. రాష్ట్రంలో అధికారం మారిన ప్రతిసారి ఆమె పార్టీ మారుతున్నారని వస్తున్న విమర్శలు ఒక నాయకురాలి రాజకీయ నమ్మకంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఒక నాయకుడి పార్టీ మారటం కొత్త విషయం కాదు. రాజకీయాల పరిస్థితులు మారుతూ ఉంటాయి, సమీకరణలు మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు అభిప్రాయ భేదాలు, అవకాశాల లేమి లేదా ప్రాంతీయ పరిస్థితుల కారణంగా పార్టీ మారటం సహజమే. కానీ అదే పని తరచూ జరిగితే అది వ్యక్తిగత నిర్ణయం కంటే అవకాశవాదంగా కనిపించే ప్రమాదం ఉంది. ఇదే అంశం ఇప్పుడు సునీతపై ప్రధాన విమర్శగా మారింది. రాజకీయాల విశ్వాసం చాలా ముఖ్యమైంది. ప్రజలు ఓటు వేసేది కేవలం పార్టీకి మాత్రమే కాదు, ఆ నాయకుడి నమ్మకానికి కూడా. మొత్తానికి పోతుల సునీత రాజకీయ ప్రయాణం ఇప్పుడు ఒక కీలక దశలో ఉంది. ఆమె తీసుకునే తదుపరి నిర్ణయాలు ఆమె భవిష్యత్తును నిర్ణయించవచ్చు. కానీ ఓ విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయాల స్థిరత్వం, నమ్మకం లేకపోతే ఎంతటి నాయకుడైనా సవాళ్లను ఎదుర్కోవాల్సిందే. చూడాలి మరి పోతుల సునీత పొలిటికల్ ఫ్యూచర్ ఏ మలుపు తిరుగుతుందో అన్నది.